నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో కూడా ఏ రకంగా దోపిడీ జరిగిందో తెలంగాణ సమాజం అంతా గ్రహించి తర్వాత కేసీఆర్ను కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా ఓడించిందో మనందరం కూడా చూసినాం. అయితే గతంలో కేసీఆర్ కుటుంబమే కాకుండా ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ విధంగా అరాచకాలు చేశారో మనందరూ కూడా చూస్తాం. ఇటు ఇసుక మాఫియా కానీ లేకపోతే భూ మాఫియా కానీ భూ కబ్జాలు కానీ రకరకాల చేసి ఏ విధంగా కాన్స్టిట్యూన్సీలో కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అంటే ఒక భయం వచ్చే విధంగా ఏ విధంగా ఉన్నదో మనందరం కూడా గమనించడం. అయితే ఈరోజు ఒక విషయం గురించి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. నర్సంపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ కాన్స్టిట్యూన్సీలో ఇంకో కొత్త రకమైనటువంటి ఒక మోసానికి తెరలేపిండు. దానివల్ల కోట్ల రూపాయల అప్పుల పాలై ఒక 2 కుటుంబాలు రోడ్డు మీద పడినటువంటి విషయం చూస్తాను. చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. జనరల్గా ఎవరు కూడా ఇలాంటి మోసం జరుగుద్దా అనేటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే తన అధికారం ఉంది కదా, నేను ఎమ్మెల్యేని కదా అని చెప్పేసి ఇష్టారీతిన కనీసమైనటువంటి అవగాహన లేకుండా పాలన చేయడం వల్ల ఈరోజు కొన్ని కుటుంబాలు కూడా రోడ్డున పడతా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఒక విషయం మన దృష్టికి రావడం జరిగింది. 2016లో ఎవరైతే ఇక్కడ బాధితులు రావడం జరిగిందో వాళ్ళందరూ కూడా బోర్వెల్స్ నడిపించుకున్న వ్యక్తులు. సో వీళ్ళు వెంకటరెడ్డి, అదేవిధంగా ఇంకొకరి పేరు మోహన్ రెడ్డి. ఈ 2 వ్యక్తులు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరు నర్సంపేటలో బోర్వెల్స్ నడిపించుకునే వాళ్ళు. సో గతంలో 2016కు ముందు కూడా వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉండేది. ఏవైతే నర్సంపేట కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎక్కడ బోర్లు అవసరం పడితే అక్కడికి వెళ్ళి తద్వారా వచ్చినటువంటి సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. అయితే 2016లో పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత తన నియోజకవర్గంలో గెలవాలి, సో ఇప్పటి నుంచే నేను ప్రజల్ని ఆకట్టుకోవాలని చెప్పేసి 2016 నుంచే మేము ప్రత్యక్షంగా చూసినాం. అక్కడ స్థానికంగా దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక డిఎస్పీ లెవెల్లో ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చే విధంగా అక్కడ డిపార్ట్మెంట్స్ని కానీ ఆయన అప్పటికి కూడా కనీసం చైర్మన్ కూడా కాదు, జస్ట్ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే, కానీ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే కంటెస్టెంట్ అని అంతే. సో కానీ 2014 నుంచి 2016 వరకు కూడా అధికారం చెలాయించింది. అయితే 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఇతనికి సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఒక కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇస్తే దాన్ని వాడుకొని అక్కడ నేనే రాజు నేనే మంత్రి అనే కోణంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వెంకటరెడ్డి, ఒకసారి రండి మీరు. సో వీళ్ళిద్దరిని కూడా పిలిపించేసి పల్లె ప్రగతి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి చాలా ఘనంగా చేస్తుంది, సో దానికి సంబంధించి మీరు ఊర్లలో బోర్లు వేయాలని చెప్పేసి చెప్తే, సార్ మరి ఫండ్ ఎట్లా అంటే ఫండ్ నేను ఇప్పిస్తా అని చెప్తే పాప ఆయన కార్పొరేషన్ చైర్మన్ ప్లస్ కేసీఆర్ దగ్గర ఉద్యమకారుడు అని చెప్పుకొని అందరికీ తెలుసు కాబట్టి ఆయన నమ్మి పెద్ద ఎత్తున వీళ్ళు దాదాపు 155 బోర్లు వేయడం జరిగింది. 155 బోర్లు వేస్తే ఆనాడే 2016లోనే 155 బోర్లు వేస్తారు, ఒక్క సంవత్సరంలోనే వేస్తే అక్షరాల ₹1 కోటి ఖర్చు అయింది. అక్కడ ఇక్కడ అప్పులు సప్పులు చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఆయన చెప్పి పిలిపించి మీరు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్లు వేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆనాడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మండల అధ్యక్షులు ఎవరైతున్నారో అన్ని మండల సంబంధించిన అధ్యక్షులకు సంబంధించి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చి వీళ్ళు మిమ్మల్ని కలుస్తారు, ఎక్కడ బోర్లు వేయాలో మీరు అందరూ కూడా డిసైడ్ చేయండి, దానికి సంబంధించిన ఫండ్ మొత్తం నేను చూసుకుంటా అంటే పాప మధ్యలో కొన్ని బోర్లు వేసిన తర్వాత సార్ బిల్లు వచ్చిన తర్వాత మిగతా బోర్లు వేస్తామంటే మీరు మిగతా బోర్లు వేసిన తర్వాత మొత్తం బిల్లు ఒకటేసారి ఇస్తామని చెప్పేసి, లేకపోతే అసలు బిల్లు రాదని చెప్పేసి భయపెట్టించినటువంటి సంఘటన కూడా ఉన్నది. సో దాంతో బిల్లు మొత్తానికి రాదేమన్న భయంతో దాదాపు 155 బోర్లు వేస్తే దాని తర్వాత ₹1 కూడా రిలీజ్ చేయలేదు పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లై చైర్మన్ గా. ఆనాడు ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క క్లియర్ గా చూడండి ఒకసారి. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి లెటర్ హెడ్ మీద చాలా క్లియర్ గా రాసిండు. ఎవరికి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాసిండు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు ఏమని రాసిండు ఇక్కడ? పల్లె ప్రగతి ప్రోగ్రామ్ నర్సంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విజిటింగ్ ఆఫ్ విలేజెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ సాల్వింగ్ ద కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ సర్టెన్ వర్క్స్ ఐడెంటిఫైడ్ ప్రపోజల్
టు అకర్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సబ్మిషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 3 మండలాల్లో ఏమున్నాయి ఇక్కడ మండల్ పేరు వచ్చేసి ఖానాపూర్, నర్సంపేట, చంద్రరావుపేట. దానిలో నెంబర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ న్యూ వర్క్స్ రిక్వైర్డ్ 3 ఉంటే నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ రిక్వైర్డ్ 4 ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఎస్టిమేటెడ్ వర్క్ మొత్తం కూడా చూస్తే చంద్రరావుపేటలో అత్యధికంగా 142, మొత్తానికి 154 బోర్లు వేస్తే దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ 92 లక్షలు అని చెప్పేసి చాలా స్పష్టంగా వేయడం జరిగింది. ఎప్పుడు ఇది 2017-18లో టిఆర్ఎస్ పార్టీ లెటర్ హెడ్ మీద కలెక్టర్ గా రాసినటువంటి లెటర్. మళ్ళీ కింద చూడండి, ఆయన జనరల్ గా ఏం చేయాలి, అప్పటికే ఆయన సివిల్ సప్లైస్ చైర్మన్ ఎవరు పెద్దిశేషర్ రెడ్డి, సివిల్ సప్లై సంబంధించి కార్పొరేషన్ సంబంధించినటువంటి లెటర్ హెడ్ మీద ఇవ్వకుండా కేవలం టిఆర్ఎస్ పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చిండు. కింద చాలా చిన్నగా చూడండి, పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లైస్ చైర్మన్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి రాసి సంతకం పెట్టినటువంటి లెటర్ హెడ్ ఇది. సో దాని తర్వాత ఎక్కడెక్కడ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చాలా క్లియర్ గా ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు చాలా క్లియర్ గా మీకు చూపిస్తా బోర్డు మీద. ఇగో ఇదంతా లెటర్ హెడ్, ఇది కలెక్టర్ రాసినటువంటి లెటర్ హెడ్. ఐ సబ్మిట్ దట్ నర్సంపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఈస్ హ్యావింగ్ 103 గ్రామ పంచాయత్ విత్ 380 habitations. Major habitations are scheduled tribes. I know grassroots level community problems in all habitations of constituency. In all departments, a specific program is conducted, namely Palle Pragati, scheduled from 22/12/2017 to 25/01/2018. The problems identified in all habitations were categorized department wise and are in progress అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇదంతా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి కలెక్టర్ రాయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఖానాపూర్ మండల్లో ఎన్ని బోర్వెల్స్ వేసారు, చంద్రరావుపేటలో ఎన్ని బోర్వెల్స్ వేసారు, ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. మండల్ పేరు, నేమ్ ఆఫ్ ద వర్క్, అదేవిధంగా అన్ని మెజర్మెంట్స్, నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ, హ్యాబిటేషన్ బెనిఫిటెడ్ దబీర్పేట అని చెప్పేసి చాలా స్పష్టంగా SC ST ఇవన్నీ రాసింది. రిప్రజెంటెడ్ బై ఎవరు, పి సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లైస్ చైర్మన్ చెప్పేసి చాలా స్పష్టంగా దాదాపు 155 బోర్లకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి కింద డిఈ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన సంతకం పెట్టించినటువంటి ఈ పత్రం ఇది. ఇదంతా కూడా అఫీషియల్ గా ఒక డిఈ సంబంధించినటువంటి డివిజనల్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సబ్మిషన్. సో అదేవిధంగా పాపం వీళ్ళు అంతా అయిపోయింది. 2016-17లో మొత్తం బోర్లు అనేసిరు. ఇక బిల్ల గురించి అడుగుతా ఉంటే ఎక్కడ కూడా కనీసమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఈరోజు తర్వాత ఇవే బోర్లు నేను మొత్తం పల్లెలకు అన్నింటి అభివృద్ధి చెందించిన 155 బోర్లు నేను వేయడం వల్ల వేసిన తర్వాత మీ అందరికీ నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ప్రజల నమ్మబలికి నేనేదో చారిటీ చేసి చెప్పుకొని తర్వాత 2019-18లో ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికైండు. ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మరి వీళ్ళ బిల్లును ఇప్పియాలి కదా, ఇప్పియలేదు. ఇప్పియకపోగా వీళ్ళ పైన అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం చేసిండు. సో ఎవరు ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెద్దిశేషర్ రెడ్డి. సో వాళ్ళు పాపం ఏం చేశారు, 2025లో 2023 డిసెంబర్ వరకు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇస్తారు కావచ్చు అధికారంలో ఉన్నారు కదా ఎప్పటికైనా వస్తున్న ఒక ఆశతో ఉండడంతో దాదాపు ఎన్ని కోట్లు దాదాపు చూడండి ఒకసారి ఇక్కడ క్లియర్ గా. సో నేను అనగా వీరమల మోహన్ రెడ్డి తండ్రి కొమ్మల్ రెడ్డి నివాసం సంబంధించి వరంగల్ నాకు రావాల్సిన బోర్వెల్ బిల్ రూపాయలు 94 లక్షలు జనవరి 1, 2015 నుంచి జనవరి 24 వరకు అసలు మరియు వడ్డీ కలిపి 2% కలిపితే దాదాపు 10,42 లక్షల బిల్లులు రావాలి. అంటే వాళ్ళకు పాపం అక్కడ ఇక్కడ ఆడ 1 లక్ష, ఆడ 2 లక్షలు, ఆడ 5 లక్షలు, ఆడ 10 లక్షలు తెచ్చుకొని మొత్తం 150 బోర్లు ఇస్తే 94 లక్షల బిల్ అయింది. దాన్ని అప్పటి 2017లోనే, సో అప్పటి నుంచి 2024 వరకు మొత్తం వడ్డీలు కలిపితే 10 కోట్ల రూపాయలు అయినాయని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక వాళ్ళన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ తో సహా ఎంత ఖర్చు అయింది ఏంది అని చెప్పేసి మొత్తం 10,42,81,307 రూపాయల బిల్లులు రావాల్సింది, అది వడ్డీలతో సహా రావాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కావున నా యందు దయ తెలిసి సో 2017 నుంచి 2025 వరకు అసలు మరియు వడ్డీ కలిపి 2% మేర మేము కోల్పోయినట్టు మొత్తం 10 కోట్ల రూపాయలు మాకు చెల్లించగలరు. మాకు ఇటు రూపాయలు ఎంత తొందరగా చెల్లించో మా యొక్క ఆర్థిక సమస్య నుంచి బయటపడతామని చెప్పేసి ఇక్కడ మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి విషయం. ఎవరికి, కేసీఆర్కి ఇచ్చారు, వినోద్ కుమార్కి ఇచ్చారు, ఇక రకరకాల బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పాపం ఎక్కడెక్కడ నుంచి అప్పులు ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఉన్నాయి. ఇక 3,50,000, 70,000, 1,30,000 వాళ్ళ నెంబర్తో సహా ఉన్నది. వీళ్ళకి ఫోన్ చేసినా క్లియర్ గా అప్పులు తీసుకోని చెప్పేసి చెప్తారట. సో ఈ విధంగా దాదాపు ఎంతమంది దగ్గర నుంచి 78 మంది దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పులు ఇవి. 78 మంది దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పులు దాదాపు 4,80,00,000 ఉన్నాయి.
అంటే వడ్డీల మీద వడ్డీలు తీసుకున్న రూపాయలకు వడ్డీలు చెల్లించడానికి మరొక అప్పు చేసి వాటికి వడ్డీలు కట్టలేక మొత్తానికైతే 4 కోట్ల రూపాయలు 80 లక్షల అప్పులు ప్రస్తుతం అయితే ఉన్నాయట. సో దీనికి సంబంధించి బాధితులు మోహన్ రెడ్డి అదేవిధంగా వీళ్ళిద్దరు మనతో పాటు ఒకసారి మీరు ముందుకు రండి. ఒకసారి క్లియర్గా ఎవరు మాట్లాడతారు, మీరు మాట్లాడతారా? ఒకసారి ఏం జరిగింది ఒకసారి క్లియర్గా చెప్పండి. ఒకసారి క్లియర్గా. నర్సంపేట మాది శ్రీ లక్ష్మీ బోర్వెల్స్ నర్సంపేట. మాది బోర్వెల్స్ 2021 నుంచి ఇప్పటిదాకా 2001 నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు అయితే బోర్వెల్ మాది. మేము వేసుకుంటే అందరికి బోర్లు వేసుకుంటా మేము అడ్డా పెట్టుకుని నడుపుకుంటాం. 2 బండ్లు కొనుక్కున్నాం. కొనుక్కున్నాక ఈయన 2016లో సివిల్ సప్లై చైర్మన్ అయ్యాడు. అయినాక ఈయన పల్లె ప్రగతి ప్రోగ్రామ్ పెట్టిండు పెద్ద సుదర్శన్ రెడ్డి. పెట్టి ఊళ్ళల్లో తిరుక్కుంటా ఇక అప్పుడు నీటి ఎద్దడి బాగున్నది. మిషన్ భగీరథ రాలే ఆ టైంలో. రాకుంటే మా దగ్గరికి వచ్చి నువ్వు మాకు బోర్లు వేయాలి, నువ్వు ఎన్ని చెప్తే అన్ని వేసేయి, మా వాళ్ళు లీడర్లు వస్తారు, వాళ్ళందరికి అధ్యక్షులు ఇట్లా వస్తారు, వెయ్యి బోర్లు ఎన్ని అవసరం ఉంటే అన్ని వేసినాక 2 నెలల్లో నీ పైసలు నీకు ఇచ్చేస్తా, ఎంత అయితే అంత బోర్లు వేసి నీళ్లు పోపియాలి. మాకు హ్యాండ్ పంపులు అయితే హ్యాండ్ పంపులు, మోటార్లు అయితే మోటార్లు ఫిట్ చేసి పెట్టు అన్నాడు. అయితే మా దగ్గర పైసలు లేవని చెప్పినాం. లేకుండా నువ్వేం చేస్తావు ఏం కదా, నాకు బోర్లు వేసి 2 నెలల్లో నీ పైసలు నీకు ఇచ్చేస్తా అన్నాడు. అన్నాక ఇక కొన్ని వేసినాక మళ్ళీ ఆపినాక సీరియస్ అవుతాను. వాళ్ళు కింద ఉంటారు కదా, బాగా సీరియస్ అవుతాను. మీ బండ్లు నడువాయి ఏస్తారా ఏరా లేదా మీ పైసలు రావు మేము క్లోజ్ చేస్తాం అని బాగా వార్నింగ్లు ఇస్తాను వాళ్ళు. మొత్తం ఇస్తే మేము తట్టుకోలేక మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ బోర్లు వేసినాం అన్నట్టు. ఇక ఉన్నాయన్ని క్లోజ్ వేసినాం, మొత్తం వేసి మోటార్లు హ్యాండ్ పంపులు ఫిట్ చేసినాం, నీళ్లు పోపించినాం. అయిపోయినాక పైసలు పోతే ఇస్తా ఆగుండు అని మెల్లగా జరిపిండు. ఇక జరుపుకుంటా అట్లే జరుపుకుంటూ వస్తాడు. ఎక్కడున్నా తిరుగుతాం మేము. పోతే కాంతలేడు అసలు. ఇక రాను ఇక క్యాంప్ ఆఫీస్కి పోతే ఆయన లోపల కూకుంటాడు. బయట మేము 5 గంటలు వెయిట్ చేయాలి. పొద్దుగాల 6 గంటలకు వచ్చి కూకుంటే 2 గంటల దాకా లంచ్కి లేచిపోయేంత వరకు మేము ఆడ కూకోవాలి. బయటికి పోయే టైంలో అడుగుతాడు ఏంది అని అడుగుతాడు. అప్పుడు లోపలికి పిలుచుకోడు అసలే. ఏంది అని అడిగితే బోర్లేదంటే వస్తాయి ఆగుంది నడుచుకుంటా పోతా అంటే చెప్తాడు. అట్లా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. మేము అప్పులకు తట్టుకోలేకపోతాం. అప్పులు తెచ్చినాం, ఆ వడ్డీలు అసలు వాటిని తట్టుకోలేక ఇల్లు ఇడిచిపెట్టినాం. ఇల్లు అప్పుడు ఎలకతుర్తి మీటింగ్ అప్పుడు ఏప్రిల్ ఇడిచిపెట్టినాం. ఇప్పటి వరకు ఇంటికి పోలేము మేము. మాకు అప్పులు బాగా అయిపోయినాయి. ఇల్లుకు తాళం వేసినాం, ఆ భూములు దున్నుకుంటాండ్రు. నా మీద కేసులు వేసిండ్రు. పైసలు ఇచ్చిన వాళ్ళు అంతా దగ్గర వాళ్ళు ఇచ్చిండ్రు, ఫ్రెండ్స్ ఇచ్చిండ్రు. వాళ్ళందరికి శత్రువులం అయిపోయినాం ఇప్పుడు మేము. ఈయనను అడిగితే ఈయన కూడా అంత సీరియస్ గా చంపుతా అంటాడు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ భార్య వాళ్ళ డ్రైవర్లు ఇట్లా చంపుతామని అంటారు, కాళ్ళు ఇరుకొడతాం అంటారు వాళ్ళు. ఈయన కూడా వార్నింగ్ ఇస్తా అంటాడు, నీకు ఏసీబీ తోటి ఫోన్ చేసి కేసు పెట్టాలని అంటాడు ఎప్పటికి. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బెదిరించిండు. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడే కేసు పెట్టిస్తా నీ మీద అనేది బట్టినే పైసలు అడగకపోతే కేసు పెడతా అంటాడు. ఏంది ఇది, మేము బోర్లు వేసి మేము రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు మా పరిస్థితి గిట్లున్నదని మేము ఆ నర్సంపేటలో ఉన్న లోకల్ ఉన్న టిఆర్ఎస్ నాయకులు లీడర్లు అందరితో చెప్పించాం పైసల గురించి. మా బాధ అందరికి వాళ్ళకి తెలుసు. వాళ్ళు పోయి ఇచ్చేయి అని అందరు అడిగిర్రు. ఇచ్చేయి, వాళ్ళు బాగా బాధపడతాను, మంచిది కాదు ఇచ్చేయి. బోర్లు వేసిన వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే ఇస్తా అన్న వాళ్ళతో చెప్పిండు. అట్లా ఇయ్యలేదు. 2024లో ఓడిపోయింది. ఇక మళ్ళా తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఎంపీ సార్ దగ్గర కూడా ఊరికే తిరిగినాం మేము. అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోతే వద్దిరాజు రవిచంద్ర ఫోన్ చేయని చెప్పినాం. చెప్తే ఆ మొండోడికి నేను ఫోన్ చేస్తే ఎత్తాడని అన్నాడు. ఆ మొండోడు అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన సీరియస్ గా తిట్టిండు. ఆ మొండోడికి ఎందుకు వేసినా బోర్లు అని అన్నాడు. తెలియదు మా ఎంబడి పడ్డారు, వాళ్ళు వేయించుకున్నారని మేము అన్నాం. ఇక ఆయన చాలాసార్లు మాకు ఇక ఊరికే తిరిగితే బాధపడి మన గవర్నమెంట్ వస్తే 10 కోట్ల సాయం చేస్తా పో అని ఊరికే ఆయనే అన్నాడు ఒక 20 సార్లు. ఆ బాధ చూసి రవిచంద్ర ఈయన మాత్రం అసలు ఈయనకు ఇంత కూడా అది లేదు. ఆయనకు మేము బోర్లు ఎత్తే ఆయనకు పేరు వచ్చింది, గెలిచిండు, ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, గెలిచిండు. ఆ బోర్లతోటి ఆయన గెలిచిండు అక్కడ నర్సంపేటలో. ఆయన గెలిచిండు. మేము బోర్లు వేసినప్పుడు ఆయనకి ఇల్లు లేదు, కిరాయికి ఉన్నాడు, పెళ్లి కాలే అప్పుడు. అట్లాంటిది ఎమ్మెల్యేగా గెలిచి మాకు తెలిసి ఒక 4-5 ఇల్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఇంకా తెలియకుండా చాలా ఉన్నాయని అందరు అంటారు. బాగా 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకుని మాకు సంబంధం లేదు. మేము అప్పులు తెచ్చి ఆ అప్పులకు వడ్డీలు అసలు కట్టలేక ఇంట్లో ఉంటలేము. మా బండ్లు అమ్ముకున్నాం, బోర్ బండ్లు అమ్ముకున్నాం, రోడ్డు మీద పడ్డాం. మాకు న్యాయం కావాలని నిరసన కూడా ఇవాటికి 47 రోజులు నర్సంపేటలో టెంట్ వేసుకొని కూకున్నాం. ఇప్పటికి కూడా రెస్పాన్స్ లేదు. ఏమన్నంటే ఇప్పుడు మిమ్మల్ని దొంతిమాధవ్ రెడ్డి ఎగెత్తాండు, ఆయనకు బోర్లు ఎత్తే ఈసారి ఎందుకు ఎగెత్తాడు, మమ్మల్ని ఎందుకు ఎగెత్తాడు? అంటే మీరు 2016-17లో బోర్లు వేసి 2016-17 నుంచి ఒక్క రూపాయి కూడా మీకు రిలీజ్ కాలేదు, అసలే ఇయ్యలేదు. అంటే అడిగితే ఏమన్నాడు? అడిగితే ఇట్లా ఇస్తా అంటాడు.
ఎంపీ దాంట్లో నుంచి అన్న పెడతా, లేకపోతే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాంచి అన్న పెడతా అని ఇట్లా దాటించుకుంటూ వచ్చిండు. పెట్రోల్ లేదు, ఏది లేదు, ఎటు కాకుండా చేసిండు మమ్మల్ని. మొత్తానికి రోడ్డు మీద పడేసిండు. అప్పుల పాలైన నిరసన కూడా 47 రోజులు ఇయాటికి రెస్పాన్స్ లేదు. ఏమన్నా అంటే దొంతి మాధవరెడ్డి మీ అనుకుంటే నడిపిస్తాను. మా బాధ, మేము 5 నెలలు షాప్ బంద్ చేసినాం, బోర్వెల్ బంద్ చేసుకున్నాం ఆల్రెడీ. దెంకపోయింది అనేది నర్సంపేటలో పేరు వచ్చింది మాకు. అసలు మేము వట్టిగా ఏంది ఇది, మాకు శత్రువులం అయిపోయినాం. అప్పులు ఇచ్చిన వాళ్ళతో శత్రువులం అయిపోయినాం. ఈయన పైసలు అడిగితే ఈయన కాడ శత్రువులు లెక్కనే అయిపోయినాం. ఇప్పుడు మీకు బోర్ వేయాలంటే, మీకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఒక ఆర్డర్ కాపీ ఉండాలి. అట్లాంటి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇదే ఇచ్చిండు లాస్ట్. మళ్ళీ ఇప్పుడు సివిల్ సప్లై చైర్మన్ ఇది లెటర్ ఇచ్చిండు. ఈ లెటర్ ఎట్లా ఇది అఫీషియల్ లెటర్ కాదు కదా, ఇదే ఇచ్చిండా? ఇదే ఇచ్చిండు. ఇస్తే మీరు నమ్మిరా? నమ్మించిండు, మొత్తం నమ్మించిండు. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళకి ఇట్లే మావాడికి ఎమ్మెల్యేకి వెళ్తే మినిస్టర్ అవుతాడని అన్నారు. మినిస్టర్, హోమ్ మినిస్టర్ అవుతాడో ఏమవుతాడో, మళ్ళీ తర్వాత మీకు మీ ఎంబడే పడతాడని అన్నారు. అట్లా బెదిరించిండ్రు. బోర్ లేకపోతే బెదిరించి వేయించుకున్నారు. అటు చేసి అప్పులు తెచ్చి వేసినాం. ఆయన సంపాదించుకున్నాడు, మమ్మల్ని రోడ్డు మీద పడేసిండు. మాకు న్యాయం చేయమని నిరసన పెట్టినాం నర్సంపేటల. పెడితే ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. బోర్లు వేసినా అని చెప్పేసి ఎట్లా మనకు ప్రూఫ్ ఎట్లా? ఏఈ ఉన్నాడు, డిఈ ఉన్నాడు. ఎవరు ఒకసారి నాకు నెంబర్ ఉంటే ఇస్తారా? అది ఏఈ మంగే సారు. ఒకసారి నెంబర్ ఇవ్వండి ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంక్వైరీ చేయాలి కదా క్లియర్ గా. ఏఈ మంగే సారు, డిఈ రాము సారు. ఇప్పుడు ఫోన్ చేస్తే చెప్తారా? మొత్తం ఎంక్వైరీ చేసి మెజర్మెంట్ చేసి సంతకాలు పెట్టింది ఏఈ రాము అంతా. ఎస్ఐ సార్ కూడా మొన్న ఎస్ఐ సార్ దగ్గర కూడా పోయినాం. ఇది జనవరి 30కి పోతే 2-3 రోజుల పైసలు సెట్ చేస్తా అన్నాడు. కథ మళ్ళా 3 రోజుల్లో పోయి మళ్ళీ ఎస్ఐ సార్ తోటి ఫోన్ చేపిస్తే ఫోన్ ఎత్తాడు, ఇక స్విచ్ ఆఫ్ చేసాడు. ఒకసారి ఏ గారితో మాట్లాడదాము, లేపుతాడా చూద్దాం ఒకసారి, మాట్లాడి క్లారిటీ తీసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఏ గారా సార్? అవునండి. సార్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, కాలోజీ టీవీ జర్నలిస్ట్ నేను. చెప్పండి సార్. ఏం లేదు సార్, మా దగ్గరికి వీరమల్ల మోహన్ రెడ్డి, వీరమల్ల వెంకట రెడ్డి అని 2 బాధితులు వచ్చిర్రు. అవునండి. అది బోర్వేల్ గురించి మీరు ఒక దాని మీద సంతకం కూడా పెట్టిరు. అది ఏంది అసలు, ఒకసారి క్లియర్ చెప్తారా? అసలు అది ఏంటంటే 2017-18 అన్నట్టు, అప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్స్ అన్నట్టు. ఓకే. బిఫోర్ ఎలక్షన్స్ ఏంటంటే మాకేం తెలియదు యాక్చువల్ గా. వీళ్ళు లోకల్లో చంద్రాపేటలో బోర్ పాయింట్స్ చేసుకుంటూ పోతున్నారు. ఓకే. అంటే ఏం చేస్తారు ఏంటంటే, ఇట్లా ఎమ్మెల్యే గారు చెప్పారు అది ఇది అని చెప్పేసి బోర్లు వేసుకుంటూ పోయారు. ఓకే. అసలు అటు తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పలేదు అన్నారు. తర్వాత అక్కడ లోకల్ పార్టీ అధ్యక్షుడు అంటే మన కృష్ణారెడ్డి గారు అని ఉండే అప్పుడు. ఓకే. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అప్పుడు కృష్ణారెడ్డి గారు వాళ్ళు ఏంటంటే, తనను మోటూరు రవి అని సంథింగ్, మోటూరు రవి గురిజాల అతను. వీళ్ళు ఏంటంటే, సార్ వీళ్ళు ఈయన వేస్తున్నాడు బోర్లు అది ఇది అని చెప్పేసి అంటే, సరే మాకైతే తెలియదు, ఎమ్మెల్యే గారు ఏమన్నా చెప్తే బాగుంటాయి కదా, మాకు ఎవరు చెప్పలేదు అంటే. ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాదు మాకైతే ఎట్లాంటి ఏం లేవు, శాంక్షన్ కూడా లేదు ఇది అని మనం అన్నాం. మోహన్ రెడ్డి గారు ఎందుకు వేస్తున్నారు గంతగనం అంటే, సార్ ఇట్లా చెప్పిండ్రు అది ఇది అని చెప్పేసి అన్నారు. అని మేము ఎక్కడ లొకేషన్ లో ఎక్కడ పోలేదు, ఎక్కడ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు ఏమన్నారు, మాకు అంటే లైన్ ఎస్టిమేట్లు కావాలి అది అంటే, వీళ్ళు లోకల్ అధ్యక్షులు వారు ఉండేవాళ్ళు. లైన్ ఎస్టిమేట్లు కావాలంటే లైన్ ఎస్టిమేట్లు ఆ లొకేషన్స్ వీళ్ళు కూడా వచ్చారు, అందరు వచ్చి లొకేషన్స్ చూపించి వాటికి లైన్ ఎస్టిమేట్స్ కావాలంటే లైన్ ఎస్టిమేట్స్ చేసి ఇచ్చినాం. అంటే మీకు ఏం గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పుడు సివిల్ సప్లై చైర్మన్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పిలుచుకొని చెప్పలేదా మీకు? ఏం రాలేదు, వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు. అంటే మీకు ఏమైనా పిలుచుకొని ఏమైనా చెప్పిండా క్లియర్ గా ఏమన్నా? మాకు ఒకసారి పిలుచుకొని అంటే, తన దగ్గర మేము ఒకసారి పోయినాం, ఎన్ని వేసారు బోర్లు అది ఇది అంటే, ఇన్ని వేసారు కదా అవి ఎక్కడ ఏంది అంటే, పలానా వీళ్ళు మాకు చేసి చెప్తే అప్పుడు చెప్పారు వాళ్ళు డైరెక్ట్ కాంట్రాక్టరే చెప్పారట, మాకైతే చెప్పలేదు. మాకు కూడా వీళ్ళు వేసుకుంటా పోయారు. మేము అప్పుడు ఎలక్షన్ కోడ్ కదండి, మేము ఎందుకు పోతాం, అంతా ఎలక్షన్ కోడ్ ఉండే వాస్తవంగా. సో మేము వెళ్ళలేదు, ఎక్కడ కూడా వెళ్ళలేదు. మీరు వాళ్ళని కూడా తెలుసుకోండి కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ ఎవరండి? కాంట్రాక్టర్ అంటే వీళ్ళే కదా. ఓకే. ఇప్పుడు సురేష్ రెడ్డి సార్ మీకు ఏమైనా చెప్పిండా దీనికి ఎస్టిమేట్ చేయమని చెప్పేసి? చెప్పలేదు. తర్వాత ఏం చెప్పలేదు. అంటే మీరు సంతకం పెట్టించారు కదా వీటి మీద? లైన్ ఎస్టిమేట్ మాకు లిఖిత పూర్వకంగా ఏమి ఇవ్వలే. ఇప్పుడు మామూలుగా సిడిపిలు అవి ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఈ లోకల్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా అధ్యక్షులు, వాళ్ళు చెప్తారు. సరే, దాంతో పాటు వీళ్ళే వేసుకుంటా పోయారు అన్నట్టు. పోయినాక ఏం
జరిగిందంటే వాళ్ళే ఇక సార్ వాళ్ళు వేసిర్రు మళ్ళీ ఇక్కడ పాయింట్లు వేసిర్రు అంటే మీరు కూడా ఉండాలి, మేము అంతా కలిసి చూద్దామంటే కలిసి చూసినాం. పరోక్షంగా ఎమ్మెల్యే గారు చెప్పిర్రు, అంటే ఓవరాల్ గా చెప్పిర్రు. పరోక్షంగా అంటే మాకు పర్సనల్ గా పిలిచి ఏమి చెప్పలేదండి. వీళ్ళకి ఎంత అమౌంట్ అంటే తర్వాత ఏంటంటే ఆయన ఎమ్మెల్యే గారు అయినాక, సార్ ఎమ్మెల్యే అయినాక తర్వాత ఏంటంటే వీళ్ళు పోయి మాట్లాడుతుంటే పోయి చెప్పినట్టే వీళ్ళకు ఏంది ఎక్కడ ఎట్లా వేసిరు ఎవరు వేసిరు అంటే ఏమో సార్ ఇట్లా మన పార్టీ అధ్యక్షుల వారు అప్పుడు ఏదో చెప్పిరట అది అని చెప్పేసి అంటే వాళ్ళ దీని ప్రకారమే లైన్ ఎస్టిమేట్లు చేసి ఇచ్చినామని చెప్పేసి క్యాంపస్ లో పిలుచుకొని మమ్మల్ని బయట నిలబెట్టి మీరు తొందర చేయాలని చెప్పిన్నాడు. అవునా? వినబడదండి ఏ గారు? ఏంటి తొందరగా చేయమని చెప్పేసి అన్నట్టు కదా. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ పిలుచుకొని వీళ్ళు బయట ఉండి లోపల నాకు ఏం చెప్పలేదండి, నాకైతే ఏం చెప్పలేదు. ఓకే అదే నాకైతే ఏం చెప్పలే. నేను అప్పుడు ఏగా ఉన్నా, నేను చంద్రాపేట మండలంలో అప్పుడు ఉన్నది టైంలో. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. ఓకే సో ఏఈ గారు అయితే కొంత ఎస్టిమేట్ వేసి ఇచ్చినటువంటి విషయం అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా ఎవరు ఇవన్నీ అవేనా? ఇంకా ఉన్నాయి 3 సార్లు. ఇగో ఈ సంచి నిండా ఉన్నాయి డాక్యుమెంట్స్, అద్దులేండి ఇవన్నీ ఎందుకని. ఇగో ఈ సంచి నిండా ఇగో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ. 3 సార్లు ఏఈడీలు ఎస్టిమేట్లు వేసి ఇచ్చినటువంటి 3 సార్లు దర్శన్ రెడ్డి సార్ చెప్తే వీళ్ళు 3 సార్లు సంతకాలు పెట్టించారు. మారుతాయి కదా ఇది 17-18 తోటి 19-20 తోటి 3 సార్లు పెట్టించినాం సంతకాలు. ఓకే పని కాలే. ఇగో ఇదంతా చూడండి ఒకసారి. స్పెసిఫికేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ద ఎస్టిమేట్ ఇస్ ప్రిపేర్డ్ విత్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ డ్రిల్లింగ్ అని చెప్పేసి ఇదంతా ఎస్టిమేట్ చేసి ఇచ్చినటువంటి ఇగో ఇదంతా ఏఈడి ఇద్దరు దాదాపు ఎంత ఇది 70,000. సో ఇదంతా ఇట్లా ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్ సంబంధించినటువంటి ఇవన్నవే చేయించండు. వీళ్ళని మమ్మల్ని ఒకసారి క్యాంప్ ఆఫీస్ పోయిన తర్వాత ఈ ఏఈని డిని లోపలికి తీసుకుపోయిండు. వీళ్ళని బయట రానియద్దు, వీళ్ళని లోపల రానియద్దు అంటే మేము బయటనే కూర్చున్నాం. మీరు కొద్దిగా తొందర చెయ్యండి అని చెప్పిండు. వాళ్ళు చేయలేదు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు పెడతారు? వట్టిగా పెడతారు సంతకాలు. ఇవన్నీ వాళ్ళు ఏఈడీలు పెట్టినటువంటి సైన్స్ ఇవన్నీ అన్ని సైన్స్ క్లియర్ గా చూడండి. ఇంకా ఇంతకంటే ఇంకేం ప్రూఫ్ కావాలి? ఇవన్నీ ఏం కావాలి చెప్పు. ఇక మనుషులం మనం జంతువులం కాదు. అబద్ధాలాడు ఒక ప్రజాప్రతినిధి గ్రీన్ పెన్ తోటి ఎవరు డిప్యూటీ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంబీ ఇన్ఫ్రా నర్సంపేట, అసిస్టెంట్ ఇంజనీర్ ఎంబీ ఇన్ఫ్రా, ఇదంతా క్లియర్ గా ఇదంతా ఇవన్నీ 3 సార్లు. ఓకే ఇదంతా చూసి కాంచి ఇస్తానుడు ఇప్పటి వరకు ఇచ్చలేదు. 17-18లో పెట్టిండు, 17లో పెట్టిండు, 17లో సంతకం పెట్టిండు. ఇవన్నీ చూసి వాళ్ళని ఎంక్వైరీ చేయమని చేసిన తర్వాత ఇట్లా 3 రౌండ్లు అయినాయి. పైసలు వచ్చు లేదు 3 సార్లు తిప్పించిండు కాడికి. 3 సార్లు ఇట్లా ఘోరంగా తిరిగి ఒకసారి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మోటార్ రవి ఆయన పేరు ఏందనే డెసిగ్నేషన్ ఏందనేది ఆయన ఇప్పుడు అడ్వకేటా? ఎమ్మెల్యే ఉన్నప్పుడు పీపీ అయ్యండి అన్నట్టు. ఓకే ఎమ్మెల్యే ఉన్నప్పుడు పీపీ చేసిండు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ అయినా. ఒకసారి ఈయన అడిగితే చెప్తారు కదా క్లియర్. ఒక నిమిషం. హలో సార్ నమస్తే అండి. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్, కాలేజ్ టీవీ జర్నలిస్ట్. నేను రవి గారు మాట్లాడేది సార్. ఇది మోహన్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి ఇద్దరు బాధితులు నా దగ్గర రావడం జరిగింది. ఒక చిన్న క్లారిఫికేషన్ గురించి మీకు ఫోన్ చేశాను. అదే బోర్వెల్స్ ఉన్నారు కదా, వీరమల్ల మోహన్ రెడ్డి, వీరమల్ల వెంకటరెడ్డి, వీరమల్ల మోహన్ రెడ్డి, లక్ష్మీ బోర్వెల్స్ అండి. సార్ ఒక్కటే చిన్న క్లారిఫికేషన్ ఒకటే అంతే, వేరేం లేదు. ఒకటే నిమిషం. ఇది పరిస్థితి. సో తప్పించుకునే కథ పేరు మంచి పేరు ఈయన బీపీ ఇట్లా వచ్చింది అన్ని చేసుకోడు ఆయన. ఓకే ఒకసారి ఆయన కూడా ఫోన్ చేద్దాం, పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేద్దాం ఒకసారి. ఏమంటావు చూద్దాం ఒకసారి, ఆయన ఏమంటాడు, ఆయన రెస్పాన్స్ ఏందో చూద్దాం ఒకసారి. సివిల్ సప్లై పెట్టిండు. అవును మన మీదకి వెళ్ళి పెడతా అంటాడు. అవును చూద్దాం, అది ఒకసారి మాట్లాడదాం.
హలో హలో నమస్తే పేషెంట్ రెడ్డి గారు, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా అండి. హలో నమస్తే. నమస్తే అండి, నేను శ్రీనివాస్ అండి, కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే. నేను ధర్నాల కలెక్టర్ ఆఫీస్ ధర్నాలనే ఆశా వర్కర్ ధర్నాలన్నా. ఒక్క 2 నిమిషాలు మాట్లాడు, ఒక్కటే నిమిషం జస్ట్ క్లారిటీ. ఇది పరిస్థితి, ధర్నాలు నడా ఏడున్నాడో మనకైతే తెలియదు. సో ఇదంతా తప్పించుకునే వ్యవహారం అయితే కనబడతా ఉంది. సో చాలా క్లియర్ గా అన్ని డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయితే వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. కానీ దాదాపు వీళ్ళ ఉన్న పొలాలని ఎవరు అప్లోలు కబ్జా చేసుకొని, పాపం కబ్జా అంటే వాళ్ళకు ఉండేటువంటి డబ్బులు ఇవ్వాలి కాబట్టి దాని కింద పొలం దున్నుకుంటారట వాళ్ళు. సో అదేవిధంగా ఇల్లు తాకట్టు బ్యాంకు వాళ్ళు తాకట్టు పెట్టే పరిస్థితి కనబడతా ఉందట. సో మొత్తానికి అయితే దాదాపు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా నర్సంపేట సొంత ఇంటికి కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి పెద్దిశేషి రెడ్డి గారు వీళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి, సో మీ ఇంటికి డబ్బులు అయితే తీయాల్సింది కాదు కదా, ప్రభుత్వ డబ్బులు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. మరి ఎమ్మెల్యేగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళతోటి ఇంత పెద్ద ఎత్తున బోర్లు ఎంచుకొని దాంతో ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు వీళ్ళను రోడ్ల పాలు చేస్తే ఏందన్నట్టు పరిస్థితి నాకు అర్థం కాదు. మీరు ఒక ఉద్యమకారుడిగా మీకు వరంగల్ జిల్లాలో ఒక మంచి పేరుంది, కేసీఆర్ దగ్గర మీకు అంత పరపతి ఉన్నది, ఒక మంచి ప్రజల పక్షాలు ఉంటారని చెప్పేసి ఒక పేరు కూడా ఉన్నది మీకు. మరి అలాంటి పరిస్థితిలో ఇలాంటి పేదోళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష కట్టిరు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళపైన కేసులు పెడతా అని చెప్పేసి, ఇంటికి వస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తా అని చెప్పేసి బెదిరించే ప్రయత్నము, లేకపోతే ఇంకేదన్నా మీకు చంపేస్తా అని చెప్పి బెదిరించే ప్రయత్నము, ఏంది ఇదంతా నాకు అర్థం కాదు. మీరు ఉద్యమకారుడా లేకపోతే ఒక అవరాగాడిలాగా తిరిగేటువంటి వ్యక్తి నాకు అర్థం కాదు. వీళ్ళకు వెంటనే న్యాయం జరగాలి. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు కంప్లీట్ గా 2017లో 90 లక్షల రూపాయలంటే ఇప్పుడు వడ్డీలతో సహా వీళ్ళు అన్ని లెక్కలు కూడా చెప్తున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి తీసుకొని చెప్పేసి లెక్కలు కూడా ఉన్నాయి. వడ్డీల మీద వడ్డీలు కట్టడానికే మళ్ళీ అప్పులు చేసారు, వాటికి సంబంధించి మళ్ళీ ఇంకా అప్పులు చేసారు. అట్లా మొత్తం 4,80 లక్షల అప్పు అయింది మొత్తం కంప్లీట్ గా. 78 మంది బాధితులు వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా క్లియర్ గా అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. కావాలంటే డాక్యుమెంట్స్ ఇస్తా, ఎవరైనా వెరిఫై చేసుకోండి, వాళ్ళకి ఫోన్ చేయండి, చేసి చెప్తారు కదా. వీరమల్ల వెంకటరెడ్డి, వీరమల్ల మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మరి మీ దగ్గర ఎంత అప్పు చేసి చెప్పి చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చిన లెక్కలు ఉన్నాయి. మరి ఇంత దారుణంగా మీరు ఒక లెటర్ హెడ్ కూడా ఇచ్చారు క్లియర్ గా. లెటర్ హెడ్ లో కరెక్ట్ గా రాసి కింద డిఈలు ఏఈలు చేసినట్టు ఎస్టిమేషన్ కూడా పెట్టి పంపించారు. ఇంతవరకు 2017 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కనీసంగా వాళ్ళకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గం. ఇచ్చినటువంటి పైసలు ఇదేది ఒక్కసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి 2021-24లో కూడా వీళ్ళకి సంబంధించి దాదాపు 40 లక్షల బిల్లు పెడితే అది కూడా 40 లక్షలు మొత్తం కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద సిడిపి గ్రాంట్ ల్యాబ్స్ టోటల్ అమౌంట్ 8,66,2,08,000 సంబంధించి ఇవ్వడం జరిగింది క్లియర్ గా. సో దానికి సంబంధించి కూడా అంటే సిడిపి ఫండ్స్ కూడా రిటర్న్ పోయినాయి. అంటే మీరు ఎంత అది చేసారో చాలా స్పష్టం, మీ పరిపాలన ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా క్లియర్ ఒకసారి చూడండి, వీళ్ళు ఎక్కడెక్కడ వర్కులు చేసిరు, ఏ విలేజ్ లో చేసిరు, వాళ్ళకి సంబంధించిన ఆ విలేజ్ పేరు, దానికి సంబంధించి దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, వాళ్ళ సైన్ కూడా ఉంది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఈయన అనుచరులే క్లియర్ గా వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఇవన్నీ సైన్స్ తో పెట్టినటువంటి పేపర్లు మొత్తం ఎన్ని బోర్లయో అన్ని బోర్లకు సంబంధించినటువంటి సైన్లు పెట్టినటువంటి ఇవన్నీ ఊరు పేరు, ఇవన్నీ ఎక్కడెక్కడ చేసారు ఏంది అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళ సర్పంచ్లు ఉన్నారు కదా, సైన్ పెట్టారు. సర్పంచ్లు ఉన్నారా, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. ఇవన్నీ అన్నిటి సంబంధించిన వివరాలు మొత్తం పూర్తి వివరాలు మొత్తం కూడా ఉన్నాయి ఇలా. సో చూడండి ఎంత ఘోరాతి ఘోరంగా ఈ జేసీలో. ఒకసారి వీళ్ళు ఏంది ఇప్పుడు ఎటు కావాలి, వీళ్ళంతా ఎటు కావాలి, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది. అమ్మ మీరు కూడా ఒకసారి రండి, మీరు కూడా ఒకసారి చెప్పండి. మీరు కూడా దీనిపైన పోరాడుతున్నారు కదా, ఎవరు మీరు మోహన్ రెడ్డి వైఫ్, ఒకసారి చెప్పండి క్లియర్ గా ఏం జరుగుతుందో. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి మోహన్ రెడ్డి, శ్రీలక్ష్మి బోర్వెల్స్ నర్సంపేట మాది. ఇండ్లు పోయినాయి, భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, నిల్వ నీడ లేక నడి రోడ్డున పడ్డామని 47 రోజుల నుండి నిరసన చేస్తున్నా. ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. మాకైతే ఇప్పుడు గత్యంతరం ఏం లేదు సార్. మేము అప్పులలో అప్పులు ఇవ్వలేని పరిస్థితి. మేము వాస్తవానికి బతుకున్న శవాలు లెక్క బతుకుతున్నాం. ఆవేదనను కూడా ఆడియోల రూపంగా బయట పెట్టడం జరిగింది. ఆయన ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. చస్తే జాబులు అన్నట్టుగా ఆయన ఉన్నాడు. మరి మాకు న్యాయం కావాలని వచ్చినాం అంతే సార్. మొత్తం ఎంత అయింది మొత్తం ఇప్పుడు చూసారు కదా సార్, మొత్తం అసలే 5 కోట్లు. అసలు 5 కోట్లు.
దానికి మొత్తం వడ్డీ ఉంటే ఇట్లా 10 లేక సంవత్సరాలు ఎట్లా వెళ్ళిపోండి అని అంటాడు ఎవరు సుదర్శన్ రెడ్డి అయితే సమాధానం ఆ. 10 సంవత్సరాలు ఎట్లా వెళ్ళిపోండి ఈ అప్పుల బాధలు అందరు మోసం చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి మళ్ళీ తర్వాత 10 సంవత్సరం మీ అధికారంలోకి వస్తాము మళ్ళీ మీ డబ్బులు ఇస్తామని చెప్పి అంటారా 10 సంవత్సరాలు వెళ్ళిపోండి అన్న ఆ. కనబడకుండా. అంటే ఇల్లు ఉన్న ఊరు ఉన్న ఇల్లు అన్ని వదిలిపెట్టుకోమంటుండా అది రిజిస్ట్రేషన్ కి డబ్బులు కూడా ఇస్తాడంట. భూమి ఎవరి పేరు మీద మీకు దగ్గర వాళ్ళ పేరు మీద చేపిండి రిజిస్ట్రేషన్ దాని ఖర్చు నేనే ఇస్తా మీరు ఇక చేపించుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అడగారని అంటాండి ఆయన మమ్మల్ని వాళ్ళు అడగారు ఈయన మేము అడగద్దు ఇక మధ్యలో ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పిచ్చేవాళ్ళు అన్నట్టు ఇక ఇచ్చిన వాళ్ళు వాళ్ళు బలి కావాలి ఇక. అందరూ మీరు మమ్మల్ని అడగడు, మిమ్మల్ని వాళ్ళు అడగరు. 10 years అటన పోయి రాండి అని చెప్తున్నారు. అంటే ఆయనకి ఎట్లా పరువు ప్రతిష్ట ఏం లేవు మరి మీకుంటే కదా జనరల్ సమాజంలో ఉండేటోళ్ళు ఇంటికి మనము పోయి మనుషులం కాదు, మనుషులం జంతువులం ఇంటికి కాదు కదా. పోయినా కూడా వాళ్ళ భార్య అయితే ఏంది, లేకుంటే డ్రైవర్ నర్సారెడ్డి అని ఇట్లున్నారు. నోట్ల నుండి మాట రాకముందే చంపుతాం. పైసలు పని చేయించుకొని పైసలు అడగకపోతే అడుగుతారా, చంపేస్తాం మేము, కాళ్ళు ఇరగొడతాం, ఇంకోసారి రావద్దు, కేసులు పెడతాం అని ఇట్లా నోరు నొక్కే ప్రయత్నం చాలా చేస్తున్నాను సార్. 47 రోజుల నుండి నిరసన చేస్తున్నాము. ఆయన కరెక్ట్ గా ఉంటే వచ్చి సమాధానం చెప్పాలి. మరి మాకు ఒక్కరికి న్యాయం చేయలేని నాయకుడు ఎట్లనో నాకు అర్థమైతలేదు. మమ్మల్ని మాత్రం నడి రోడ్ నేషన్ కాకపోతే మీరు తెలుసుకోండి సార్, మేము జెన్యున్ గా ఉన్నాం. తను జెన్యున్ ఉంటే రావాలి. మొత్తం ఫ్రాడింగ్ అయిన అంతే. అరిచున్నాం సార్ 47 రోజుల నుండి. మానసికంగా ఎంత క్షోభపడ్డాం అంత పడ్డాం. పిల్లల చదువులు డిస్టర్బెన్స్ అయినాయి. తలెత్తుకోలేని పరిస్థితి ఊళ్ళే. మా నడుపు మావయ్య కాలు ఇరుగుతా కూడా మా అత్తమ్మ మావయ్య దాదాపు 78 years ఉంటారు. ఇంటికి పోయి తలెత్తుకోలేని పరిస్థితి పాలలో. మామయ్య వాళ్ళ చనిపోతే కూడా పోలేని పరిస్థితి. అయ్యో దీనంగా ఉన్నా సార్. ఫంక్షన్ ఏదైనా న్యాయం కావాలని పోరాడతాను. అన్ని విధాలా తెలుసుకొని మాకు ప్రోత్సహించండి, మాకు న్యాయం చేయమని మాత్రం వేడుకుంటానా. అంతే సార్. కేసీఆర్ దృష్టి కన్నా షూర్ అది కేసీఆర్ దృష్టి తీసుకోదా ప్రభుత్వం దృష్టి తీసుకోపోతాం. పైసలు ఉండి కూడా మనకి ఇయ్యలేకపోయిండు. పైసలు ఉండి కూడా ఇయ్యలేదంటే అవును ఇప్పుడేమో ఈ ప్రభుత్వం నెట్టేస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కేటీఆర్ సార్ వచ్చినప్పుడు కూడా దారి మళ్ళించి తీసుకెళ్ళాను మా దగ్గర. మొన్న టెట్ వేసిన కాడ మేము నిరసన దారి మళ్ళించి పెడతాంటే తీసుకెళ్ళాను. ఆయన కరెక్ట్ ఉంటే మాకనుండే పోవాలి. అవును ఓకే. మీరు దయచేసి కేసీఆర్ దృష్టికి పోయి తప్పకుండా తీసుకొని పోయి కొద్దిగా మాకైతే న్యాయం చేసే పని చేయండి. మీ పేరు చెప్పుకొని మాత్రం బోర్లేసుకున్నాడు. రాజకీయ వారసులుగా మాత్రం తను చెప్తాడు. మరి మీ అందు న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి. ఇది వరకు చాలా ఆడియోలలో కూడా మీరు ఇన్న అయినట్టే ఉంటారు, చూసినా చూడనట్టే ఉంటారు, తెలిసినా తెలియనట్టుగానే ఉంటారు. తను కూడా కేసీఆర్ మన మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా హరీశ్రావు సార్ గారు మీకు బస్ ఛార్జీలు కూడా వేస్ట్, మీరు రాకండి తిరగకండి అన్నారట. పదవులు వచ్చినాక మాత్రమే ఇస్తామన్నారట. మరి పదవులు వచ్చినప్పుడు వచ్చిన పైసలు ఏం చేసిండ్రు? మేము న్యాయం కోసం పోరాడతాను, మా కష్టార్జితాన్ని అడుగుతాను. అంతే సార్. అంతే. సో ఇది ఖచ్చితంగా పెద్దిశ్వేశ్వర రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీరు మీ మొత్తం మీ ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటిది, మీరు టిఆర్ఎస్ పార్టీ కాళోజీ నారాయణరావు ఇంట్లో ఎప్పుడైతే మీరు టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా కొంత అవగాహన ఉంది మీ గురించి. మీరు ఎట్లా ఉండే, తర్వాత ఎట్లా ఎదిగినరు, తర్వాత సివిల్ సప్లై చైర్మన్గా, తర్వాత ఎమ్మెల్యేగా, ఇప్పుడు 100 కోట్లకు ఎదిగినరు. సో రీసెంట్గానే హంటర్ రోడ్లో కూడా ఒక పెద్ద ఇల్లు కూడా కొన్నారు. ఎర్రబెల్లి ప్రదీపరావు దగ్గర నుంచి కొన్నట్టు మాకు సమాచారం అయితే ఉంది. 8 కోట్లకు కొన్నారట. సో మరి ఇలాంటి వాళ్ళను మోసం చేసి మీరు అట్లాంటి ఇల్లులు కట్టుకుంటే మీకు నిజంగా పాపం ఉంటుందా పుణ్యం ఉంటుందా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్లస్ మీరు ఒక ఉద్యమకారుడిగా ఉన్నారు. ఇలాంటి చిల్లర పనులు చేయడం ఏంది నాకు అర్థం కాదు పెద్దిశ్వేశ్వర రెడ్డి. వీళ్ళకి ఇమీడియట్ గా న్యాయం జరగాలి. లేకపోతే ఖచ్చితంగా దీన్ని ఎంతవరకు తీసుకుపోవాలో అంతవరకు తీసుకుపోతే మీరు భవిష్యత్తులో కూడా నర్సంపేటలో ఎమ్మెల్యేగా అవడం కూడా అవకాశం ఉండదు. సో దయచేసి మీరు ఇప్పటికైనా కానీ మీకు ఒక మంచి పేరు ఉన్నది, ఆ పేరు కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేయాలి. మీరు సొంత డబ్బులు ఇస్తారా? ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి వీళ్ళు వేసారు. ప్రభుత్వం ఇస్తుందా పక్కన పెడితే ఫస్ట్ మీరు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. మీరు వ్యక్తిగతంగా న్యాయం చేయండి. మీరు చెప్తేనే వాళ్ళు బోర్లు వేసారు చాలా క్లియర్గా. లేకపోతే ఈ లెటర్ హెడ్ ఎట్లా ఇస్తావే నాకు అర్థం కాదు. సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నప్పుడు ఈ లెటర్ కలెక్టర్కి ఎట్లా ఇస్తావు విత్ ఎస్టిమేషన్తో సహా? అంటే నువ్వు చెప్పకుండానే వీళ్ళు చేస్తారా? మీ మండల అధ్యక్షుడు కూడా చాలా క్లియర్గా చెప్పారట. ఫోన్లు చేస్తే కట్ చేస్తున్నారు. కనీసం సమాధానం చెప్పలేనటువంటి భావాధారిత పరిస్థితుల్లో మీరున్నారు. సో ఇప్పటికైనా ఇలాంటి వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇంకా ఇది పెద్దగా అవుతుంది. నిత్యం ప్రజలనే ఇది ఖచ్చితంగా తిరుగుతుంది. మన నర్సంపేట ప్రజలు కూడా మీ వైపు ఎట్లయితే ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తారు కూడా. మీరు అనవసరంగా దీన్ని ఇంకా పెద్ద చేస్తే మాత్రం మీకే నష్టం. సో ఇప్పటికైనా వీళ్ళకి న్యాయం జరగని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూద్దాం మరి పెద్దిశ్వేశ్వర రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతాడు ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.